నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. రైట్, సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలైంది. తెలంగాణలో నేటి నుంచే పాఠాంశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇటు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే అటు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణలు వేగం పుంజుకున్నాయి. మరోవైపు విశాఖ నగరంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులతో పాటు కాలుష్యం, ట్రాఫిక్ ముప్పు కూడా పెరుగుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ సిఐ పోస్ట్ కోసం జరుగుతున్న అంతర్గత పోటీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతను ముంచెత్తిన అకాల వర్షాల నష్టంపై మా ప్రతినిధులు క్షేత్రస్థాయి నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా వరంగల్ నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్, రేపటి నుంచి స్కూల్ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫామ్లు అందేలా విద్యాశాఖ ఎలాంటి పర్యవేక్షణ చేస్తోంది? రైట్ శ్రీనివాస్, ఓకే అండి. ఓకే, చెప్పండి. సో రేపటి నుంచి స్కూల్ ఈ రోజు నుంచి స్కూల్ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు అందేలా విద్యాశాఖ ఎలాంటి పర్యవేక్షణ చేస్తోంది? వీటిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే వేసవి కాలం సెలవులు 10 రోజులు ముగించుకొని విద్యార్థులైతే ఈ రోజు బడిబాట పట్టిన పరిస్థితి అవుతుంది. అదే నేపథ్యంలో విద్యార్థులతో పాటు గురువర్యులు అంటే ఏదైతే ఉపాధ్యాయులు కూడా 50 రోజుల సెలవు దినాలని ముగించుకొని ఈ రోజు అందరూ కూడా పండుగ వాతావరణంలో స్కూల్ కి అయితే వచ్చేసి పిల్లలతో మమేకమై ఈ రోజు అయితే వాళ్ళకి పాఠ్య పుస్తకాలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాగి జావా పంపిణీ అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద సీఎం రేవంత్ రెడ్డి అంటే జిల్లా స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళ నుంచి కాలేజీ వరకు కూడా రాగి జావా పంపిణీ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజు పంపిణీ కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ రోజు 50 రోజుల సెలవు దినాల్లో ఊర్లు పండుగల వాతావరణం జరుపుకొని పిల్లలు కూడా ఈ రోజు బడికి అడుగు పెట్టే క్రమంలో ఉపాధ్యాయులతో పాటు మమేకమై సంతోషంగా పిల్లలు కూడా ఈ రోజు బడిబాట కార్యక్రమం అయితే పట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా తీసుకుంది ఏంటంటే పిల్లలకు ఆరోగ్యంగా ఉండడం కోసము ఉదయాన్నే రాగి జావాతో పాటు రోజుకో దినచర్య ప్రకారం వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇదే రోజు పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్ కూడా ఈ రోజు అందజేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఎక్కడ కూడా పంతులు హుటాహుటిన ఎవరి స్కూల్ కేటాయించిన స్కూల్ కు వాళ్ళే కరెక్ట్ టైం కు చేరుకోవాలనే ఆతృతతోని పంతులు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ అందరూ కూడా స్కూళ్ళకు చేరిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థులు కూడా అందరూ కూడా తమ నెల నుంచి అంటే 50 రోజుల దినాల్లో తన పంతుల ముఖాలు చూడలేని పరిస్థితి కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళతో కలిసి ఆనందంగా స్కూల్లో వాళ్ళతోని మొత్తం ఇటు పాఠ్య పుస్తకాలు కానీ ఇటు రాగి జాబ్ విషయం కానీ యూనిఫామ్ కానీ అన్ని కూడా తీసుకుని సంతోషంగా వాళ్ళు చదువుకునే నేపథ్యం అయితే ఉంది. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా అమలు కావాలి. బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కడ కూడా ఎటువంటి అనివార్యం జరగకుండా అందరి పిల్లలకు పేద విద్యార్థులు అందరికి కూడా పంపిణీ చేయాలనే కృతనిశ్చయంతో ఈ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దీనిపై మనకు ఉపాధ్యాయులైన కోడి వెంకటేష్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 50 రోజులు సెలవు దినాలు ముగించుకొని ఈ రోజు మీరు స్కూల్ కు రావడం, మీతో పాటు పిల్లలు కూడా అందరూ వచ్చారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాగి జావా పంపిణీ అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థపై మీరు ఏం చెప్పబోతున్నారు? నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందన టీవీకి ప్రత్యేక కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. ఈ రోజు
మొదటి రోజే కాబట్టి బ్రేక్ఫాస్ట్ మరియు రాగి జావ విద్యార్థుల యొక్క ఆ, వాళ్ళ యొక్క శక్తిని తర్వాత ఆజ శాతాన్ని పెంచుకోవడానికి అద్భుతంగా గవర్నమెంట్ చేసిన ప్లాను నిజంగా హర్షణీయం. పేద విద్యార్థులే మా గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. అటువంటి పేద విద్యార్థులకి ఆజ శాతాన్ని పెంచడానికి, వారి యొక్క ఆ శక్తిని పెంచడానికి వారు ఇచ్చే బ్రేక్ఫాస్ట్ కానీ ఈ రాగి జావ కానీ నిజంగా హర్షణీయం. అద్భుతంగా ఈ రోజు నుంచి మా స్కూల్ ప్రారంభిస్తున్నాం కాబట్టి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజే మాకు యూనిఫామ్ తర్వాత పాఠ్య పుస్తకాలు కూడా మేము పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే మా పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు చాలా బీద వాళ్ళు, వారికి బ్రేక్ఫాస్ట్ అందించడం చాలా హర్షణీయం. ఎందుకంటే చాలా మంది బీద వాళ్ళు పొద్దుగానే పనికి వెళ్ళిపోతుంటారు, 100 రోజుల పని కానీ ఇంకోటి పని కానీ వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్లకు ఇటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ రాగి జావ కానీ వారి యొక్క శక్తిని పెంచడం కోసం, మా స్కూల్ ఆజ శాతాన్ని పెంచుకోవడం కోసం, ఈ స్కూల్ బలోపేతం చేయడం కోసం అద్భుతమైన ప్లాన్ అని మేము చెప్పుకుంటాము. మేము మా స్కూల్ తరపు నుంచి రామన్నగూడెం జెడ్పీఎస్ రామన్నగూడెం స్కూల్ నుంచి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పథకాలు చేస్తేనే మా స్కూల్ ఇంకా బలోపేతం చేసి ఆజ శాతాన్ని పెంచుకుంటాం. కాబట్టి ఈ రోజు నిజంగా హర్షణీయం. మీరు మా స్కూల్కి రావడం, మాకు ఈ పిల్లలతో మమేకమై ఈ విధంగా మాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం కూడా హర్షణీయమని తెలియజేస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీన్ గారు. నిజంగా స్వాతంత్ర టీవీకి మేము ఎల్లవేళలా, ఎందుకు అంటే మా స్కూల్ని ఒక విద్యార్థుల్ని, పేద విద్యార్థుల్ని ఈ విధంగా బలోపేతం చేయడం కోసం, స్ట్రెంత్ పెంచడం కోసం, వారి యొక్క ఆరోగ్యాన్ని పెంచడం కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మేము చాలా సంతోషంగా మేము వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీని గారు. రైట్. ఏదైతే ఈ రాగి జామ పంపకం అనేది ఉపాధ్యాయులు కూడా సీఎం కి కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే కొన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కరువై, ఇటు బాత్రూమ్స్ కానీ, ఇటు స్నానఘట్టాలు కానీ పిల్లలకు అందించాల్సిన ఇవన్నీ కూడా సెలవు దినాల్లో కొన్ని కూలిపోవడం జరిగింది. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు ఎంఈఓ కానీ డిఈఓ కానీ వీళ్ళు అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే పిల్లలకు బాత్రూమ్స్ కానీ, వాటర్ సోర్సెస్ కానీ, ఇటు పాయింట్లు కానీ ఏది కూడా అవాంఛనీయ ఏది కూడా లేకుండా స్కూల్లో మౌలిక వసతులు చాలా కొన్ని కొరబడ్డాయి. కాబట్టి వెంటనే మాకు ఇవ్వాలని చెప్పేసి అయితే పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా మీడియాను కోరడం జరిగింది. దాని నేపథ్యంలోనే తక్షణమే జిల్లా అధికారి వెంటనే డియూ గారు ఏదైతే ఈ అంశాన్ని తక్షణమే ఆయన పరిగణలోకి తీసుకొని ఈ రామన్నగూడెం హై స్కూల్ కి బాత్రూమ్ కొరత ఉంది, దీన్ని వెంటనే తక్షణమే దాన్ని చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి దీనిపై కలెక్టర్ గారి దృష్టిలో పెడతారా, వాళ్ళు ఏ ప్రభుత్వం దృష్టిలో పెడతారా, తక్షణమే ఆ బాత్రూమ్లు కూడా వెంటనే ఏర్పాటు చేసేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం ఉండకుండా ఉండడం కోసం, సౌకర్యంగా ఉండడం కోసం వెంటనే దాన్ని నిర్మించాలని చెప్పేసి అయితే ఇటు గ్రామ ప్రజలు కానీ, ఇటు ఉపాధ్యాయులు కానీ, విద్యార్థి తల్లిదండ్రులు కూడా అందరూ కోరుకోవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా రాగి జావతో పాటు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని కూడా విద్యార్థులకు బహుకరించే పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దానికి విద్యార్థులు కూడా స్వాగతించి చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఎక్కడ కూడా చాలా స్కూళ్లలో కూడా కొన్ని వసతులు అయితే ఇబ్బంది కొని పిల్లలకు బెంచీలు కానీ ఇటువంటివి కూడా లేకపోవడంతో పిల్లలు కింద కూర్చొని విద్యని అభ్యసించాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉండకుండా తక్షణమే ప్రభుత్వం శాంక్షన్ చేయాలని చెప్పేసి అయితే విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి. ఓట్ టు స్టూడియో వరంగల్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.